హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి వీడియో అంటే ఇది ఈరోజు వీడియో కాదండి, నిన్నటి వీడియో, నిన్న శుక్రవారం వీడియో అనమాట. వరలక్ష్మి వ్రతము చేసుకున్నాం కదా, ఆ వీడియో అనమాట. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వచ్చేసి ఇంకా నేను సాయంత్రం అప్పుడైతే నీళ్లు చల్లుకున్నాక ముగ్గు వేద్దామని వచ్చాను. ఏదో పెద్ద ముగ్గులు వేద్దాంలే అని వచ్చేసి ఇక్కడికి వచ్చినాక ఏ ముగ్గు గుర్తుకు రాలేదు. ఏదో పిల్లప్పుడే కాదండి, ఇంక పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడల్లా నేను వేసుకుంటూ ఉండేదాన్ని. ఈ మధ్యకాలంలో ఏంటంటే నేను ముగ్గులు వేయడం చాలా తక్కువైంది. మా చిట్టి పిల్లలన్నీ చిన్న చిన్న ముగ్గులు గీస్తూ ఉంటారు పొద్దున్న లేచిన నుంచి. సరేలే వాళ్ళే గీడ్చుకొని వేసుకొని వెళ్ళే ముగ్గులని నేను చాలా తగ్గించాను. అందుకని చెప్పేసి ఈ పొద్దు అర్థమవుతుంది, ఏ పనైనా కూడా సాలియొద్దు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, ఇది ఇట్లా ఫ్లాప్ అయిపోతామని చెప్పేసి అనుకున్నాను అనమాట. నేను ముగ్గులు ఎంతో బాగా వేసేదాన్ని. అలాంటిది ఈ పొద్దు ఒక చిన్న ముగ్గు వేయనీకి నాకు ఎట్లా అనిపించిందంటే అట్లా వేశాను. కానీ ముగ్గు ఎందుకంటే ఈ ముగ్గు చూసినప్పుడన్నా నాకు గుర్తు ఉంటాయి, ముగ్గులన్నా నేర్చుకోవాలి, మళ్ళీ మొదలు పెట్టాలి ముగ్గులు నేర్చుకోవడం అనుకున్నాను. ఒకప్పుడైతే చాలా బాగా ముగ్గులు అన్నీ వేసుకునేదాన్ని. ఇప్పుడు చూడు ముగ్గులు అస్సలు రాలేదని నాలో నేను ఎంతో బాధపడ్డాను. కానీ మా సుప్రియ అయితే వద్దు, ఏం కాదులేమా, వచ్చేది కానీ ఎట్నోట వేసేమా, ఏముంది కానీ అని చెప్పేసింది. సరేలేని ఏదో ఇది ఇలాగ వేసానండి. ఇలా వేసిన తర్వాత వచ్చేసి నేను పొద్దున్నే వాకిన్లు అన్నీ పూదించి పెట్టుకున్నానండి. అన్నీ పూదించే మా చరణ్ గాడు వచ్చేసి ప్రతి ఒక్క వాకిలి కాడ చెడగొట్టి పెట్టేశాడు, ముగ్గులన్నీ తుడిపి పెట్టేశాడు. ఇంకా సరేలే ఏం చేద్దామని ఏమనేకి లేదు. మా చరణ్ గాడు అంటే అంత అల్లాడు ముద్దు చిన్నోడు కాబట్టి, ఇంట్లో అంతకు వాడే చిన్నోడు కాబట్టి వాడు ఏం చేసినా కూడా అందరికీ ఇష్టమే అనమాట అని చెప్పేసి ఇంక వాడు చెడగొడుతున్నప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు నేను వేస్తుంటే వీడియో తీస్తున్నారు. అట్లా ఉందన్నమాట వాళ్ళతోటి అని చెప్పేసి నేను 3 గడపలు ఉంటే 3 గడపలకి ఇంట్లో పూజించుకుంటూ వచ్చాను. ఫస్ట్ బయట ముగ్గు వేసేసాను. బయట ముగ్గు వేసిన తర్వాత వచ్చేసి ఇంట్లో కూడా ముగ్గు వేసుకుంటూ కూర్చున్నాను. వాకిన్ల కాడ అంత లెక్కల ముగ్గులు వేస్తే బాగుంటుందిలే అని చెప్పేసి ముగ్గులు వేస్తున్నాను. ఈ ముగ్గులన్నీ వేసిన తర్వాత వచ్చేసి ఇంక నేను మళ్ళీ రెడీ అయ్యి వాయినాలకు అంతా సిద్ధం చేసి పెట్టుకుంటే ఇంక వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చులే అని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను అనమాట. చెప్పాలంటే చాలా టైం పట్టిందండి. నేను ఈడ మటుకు కొద్దిగా స్పీడ్ పెట్టుకున్నాను. టైం అయితే చాలా పట్టింది వేయాలంటే. నాకు అట్లా అనిపించింది, ఎందుకంటే అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. నేను చెప్పాను కదా, ఏ పని కూడా ఊరికే మర్చిపోతే ఇది ఇలా ఉంటుంది. ఎప్పుడన్నా వేయాలనుకుంటే చాలా కష్టం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అప్పుడు అనుకున్నా కదా, అందుకని చెప్పేసి ఇంకా చిన్న చిన్న ముగ్గులు వేసేందుకు చాలా లేట్ అయిపోయింది అనమాట. మొత్తానికి అయితే ఇలా వేసేసుకున్నాను. మీ అందరికీ ముగ్గులు ఎంతమందికి వచ్చు అంటే లేడీస్ మన సిస్టర్స్ ఎవరైనా చూస్తుంటే ముగ్గులు బాగా వేస్తారా అనేది చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకా లాస్ట్ అనమాట ఈ గడపకాడ ఒకటి పూజించుకుంటే వచ్చేసి మళ్ళీ నేను రెడీ అయ్యి తొందరగా ఇంకా వాయినాలు అయితే మళ్ళీ సర్దుకోవాలి. ఇంకా మా పిల్లలు ఇంటి నిండా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు అడుస్తూనే ఉంటారు. వాళ్ళని అలాగా సదమాయించుకొని వాయినాలు అయితే ఇచ్చుకోవాలి. నేనైతే ఈ పూజ అయితే ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఇన్నాళ్ళు ఎప్పుడు చేసుకోలేదు. ఎందుకో ఈశ్వరికి మంచిది, అందరూ చేసుకుంటుంటే చేసుకుంటే మంచిదే కదా, ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు మన మీద ఉంటాయి కదా అని ఒక చిన్న నమ్మకం ఏం లేండి, నమ్మకంతోనే అయితే నేను చేసుకుంటున్నా ఈ పూజ అయితే. ఫస్ట్ సారి వరలక్ష్మి వ్రతం చేయడం అంటే ఇలా చేసుకున్నాను. సింపుల్గా నాకు ఉన్నంతలో మటుకు ఇలా చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను ఏంటనేది చిన్న కామెంట్ చేయండి. నేను ఏమేమి ప్రసాదాలు చేశాను కూడా చెప్తాను. అలాగే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఈ వీడియోని ఇంకా కొద్దిగా ముందుకు అయితే తీసుకెళ్తుంది, బూస్టప్గా ఉంటుంది. అదే నాకు వచ్చిన ఇంగ్లీష్ అయితే మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడాలి ఏంటనేది కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను అనమాట. కెమెరామెన్ తుమ్మింది కొద్దిగా, ఎవరేమనుకోవద్దు. అలాగే వచ్చేసి ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. వచ్చే 5 మందికి తాంబూలాలు ఇద్దామని చెప్పేసి ఇప్పుడు చేసుకుంటున్నా. అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఒకటి ఒకటి ఒకటి, 2 2 2, 3 3 3, 3 3 3, 4 4 4, 4 4 5 4,
ఏంది మా అంతా ఉండేదానా ఈరోజు సరిగ్గా కానీ రాలే అంతా ఉండేదానా. ఇక్కడైతే వచ్చేసి ఇంకా నేను తాంబూలాలన్నీ సర్దుకుంటున్నానండి. 5 మందికి ఇవ్వాలనుకున్నాను కదా, 5 మందికి వచ్చేసి ఇంకా సర్దుకుంటున్నాను అనమాట. జాకెట్ పీసులన్నీ అలా పెట్టేసుకుంటే నీట్గా ఇచ్చేకి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నాకు తెలిసిన వరకు అయితే నేను పూజించుకుంటున్నాను. ఏమైనా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు అని చెప్పేసి ఇక్కడైతే కుంకుమ పసుపు ఇవన్నీ వేసుకుంటున్నాను. అవును, అలాగే నేను ఏమేమి చేశానంటే ఈరోజు వచ్చేసి పెరుగన్నము దద్దోజనం అంటారు, నేను దద్దోజనం అంటాను, ఏమంటారో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే వచ్చేసి పెరుగన్నము చిత్తరాన్నము బెల్లం అన్నము వేశాను. అట్టి పండ్లు సీనాకాయలు ఇవైతే ప్రసాదాలుగా పెట్టానండి ఈరోజైతే. ఇంకా వచ్చేసి మా ఆయన అయితే కొన్ని ఆకులు కొన్ని దండిగా తీసుకురా అంటే వచ్చేసి సుమారుగా 8 ఆకులు తెచ్చాడు. ఈ పక్కలో ఉండేటివి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అన్ని ఆకులు తెచ్చాడు. ఇక్కడైతే నేను తాంబూలాలన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అందరికీ తాంబూలాలు పెట్టేసుకుంటే నీట్గా బాగుంటుంది. ఎలా అలంకరించాను కదా, బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. అలాగే వచ్చేసి ఇంకా 5 తాంబూలాలు అయితే అన్నీ సర్ది పెట్టుకున్నాను. ఇంకా కంకణాలు అయితే కట్టడం నేను ముందుగానే చూపించలేదు, కానీ 5 మందికి కంకణాలు కూడా కట్టి పెట్టేశాను. 5 పోగుల దారాలు వేసుకొని ఆకును చుట్టుకొని కంకణాలు కూడా కట్టేసుకున్నాను. ఇలా మొత్తం అన్నీ నాకు తెలిసిన కాడికైతే ఈసారి అయితే నేను చేశానండి. ఈసారికి ఇంకా కొన్ని తెలుసుకున్నాను. అవి ఇంకా వచ్చేప్పటికి మళ్ళీ చేస్తాను ఖచ్చితంగా. ఇంకా బాగా చేసుకోవాలని ఆ తల్లిని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. తల్లి ఇంకా బాగా జరిగి మాకు ఏదైనా కూడా అనుకునే పనులు ఇంకా బాగా జరిగి ఇంకా కొద్దిగా బాగా జరుగుతాయి. ఈసారికి ఇంకా బాగా చేసుకుంటాను తల్లి అని మొక్కుకొని స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా పూలు వచ్చిన ముత్తైదులకు కొన్ని ఇవ్వచ్చులే అని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను. అసలు ఏంటండి బాబు, ఈ పండుగలు వస్తే పూలు కొనాలంటే చాలా కష్టము. అందులో మా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు పెట్టుకొని ఖచ్చితంగా ఉండాలి. ఆడికి కనకాంబరాలు ఇవన్నీ తీసుకునే వాళ్ళకు చాలా అంటే చాలా రేటు ఉన్నాయన్నమాట. అంత రేటు ఉండే పూలు అయితే వచ్చేసి ఇవి ఇక్కడైతే నేను కొన్ని చిట్టి రోజాలు కొన్ని జాజి పూలు అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అందరికి ఇచ్చేకి. కుంకుమ పసుపు కాళ్ళకు పూసుకుండేకి పసుపు అక్షింతలు ఇవన్నీ వేసి పెట్టుకున్నాను. ప్రసాదాల గురించి చెప్పాను కదండి, ఆ ప్రసాదాలు అయితే చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకా నేను చెప్పాను కదా కాళ్ళకి పసుపు అని అందులో కొన్ని వాటర్ కలిపి పెట్టుకున్నామని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ముందే చెప్పినా కూడా నేను ప్రతి ఒక్కటి ఇప్పుడు సాయంత్రం అప్పుడు చేసేటివి ప్రతి ఒక్కటి నేను అలా తీసి పెట్టుకున్నాను. ఎప్పటికైనా నాకు గుర్తుగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడైతే పొద్దున్నే వాయనం తీసుకొనికైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. మా తమ్ముని భార్య వాయనం ఇస్తారా వదినా అంటే వెళ్ళాక అమ్మాయికి గాజులు వేసింది, చాలా పెద్దవి వేసింది గాజులు. అవి అయితే ముందుకు వచ్చేస్తున్నాయి, అంటే అంత పెద్ద గాజులు వేసింది. సరేలే అని చెప్పేసి వాళ్ళు ప్రేమతో ఏది ఇచ్చినా కూడా మనం తీసుకొని రావాలి అని చెప్పి ఇంకా నేను తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చిన తర్వాత తనను కూడా సాయంత్రం అయితే మా ఇంటికి రమ్మన్నాను. సరే వదిన వస్తా అని చెప్పింది. ఇంకా వచ్చిన తర్వాత అయితే తనకైతే తొందరగా వచ్చేసింది. ఇంకా కొంతమందిని మా ఆడబిడ్డ వాళ్ళని మా అత్తయ్య వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు రొంత నిదానంగా వచ్చారు, తొందరగా రాలేదన్నమాట. అంటే వాళ్ళకి మాకు చాలా దూరం ఉంది అని చెప్పేసి వాళ్ళు దూరంగా రొంత లేటుగా వచ్చారు. మేమైతే తొందరగా అయితే చేసుకున్నాం అన్నమాట. ఇంకా వాళ్ళిద్దరు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు అంటే మా తమ్ముని భార్య, మా ఇంటి పక్కలో ఒక అక్క ఉంది, అంటే పెద్ద ఆమెడు ఉంది. మర్చిపోయాను, చాలా రోజుల నుంచి మా ఫ్యామిలీని మా పిల్లల్ని చూపిమంటున్నారు కదా, వీళ్ళే అండి. బాబుని ఎత్తుకునే పాప అయితే సుప్రియ, కామెంట్ చదువుతూ ఉంటుంది. తనైతే చరణ్ బాబు, ఇక్కడ వచ్చేసి శివ భార్గవ్, కింద అయితే వర్షిత, లహరి లాస్ట్ ఉండేది లహరి అనమాట. ఇది మా చిట్టి ఫ్యామిలీ ఏదే అండి, పెద్ద ఫ్యామిలీ అనమాట. మా పిల్లలందరూ మీకు అందరికీ హాయ్ చెప్తుండ్రు. రోజు చాలామంది అడుగుతుండ్రు అక్క మీ పిల్లల్ని చూపి అని చెప్పేసి, అందుకని ఈ క్లిప్లో అయితే మీ అందరికీ చూపించేశాను. ఇక్కడైతే వచ్చేసి మా అత్తయ్య, మా 2వ ఆడబిడ్డ, ఆ పాప వచ్చేసి లాస్ట్ ఆడబిడ్డ. ఇంకొక పాప అయితే వచ్చేసి వాళ్ళ ఇంట్లో కొద్దిగా బాగాలేదనమాట, అందుకని చెప్పేసి రాలేదు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, అందుకని రాలేదు. మొత్తం వీళ్ళు మటుకు ఈ 3 మటుకు వచ్చారు. వీళ్ళకైతే ఇంకా నేను పసుపు కుంకుమ ఇవన్నీ పూసుకుంటూ ఉంటే మా పాప అయితే వీడియో తీస్తూ ఉండేది. నేను మా చిన్న ఆడబిడ్డకు కూడా పూస్తున్నాను పసుపు. నేను మళ్ళీ లాస్ట్ వీళ్ళింట్లో కూడా వాయనం తీసుకున్నాను, అది కూడా చూడండి.
ఓకే ఫ్రెండ్స్, వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా. నేనైతే ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఈమెఅయితే నాతో మాట్లాడుకుంటా, నాకు ఇంకా వీడియో తీసుకుంటే ఈమె నాతో మాట్లాడుకుంటా తాంబూలం ఇచ్చింది. మా రెండో ఆడబిడ్డ అని చెప్పాను కదా, ఆమె ఇంటికి కూడా నేను వెళ్ళి తాంబూలం తెచ్చుకున్నాను. కానీ అప్పుడు అక్కడ తీయలేదు వీడియో. ఇక్కడైతే ఆమె తీసింది నాకు వీడియో. నేను తీస్తుంది అలా లచ్చిందేవి చెప్పేసి వీడియో తీసింది. మర్చిపోయాను, మా ఇద్దరు పేర్లు కూడా ఒకటే అనమాట, లచ్చిందేవి. అట్లా ఇద్దరు పేర్లు అవే అనమాట. ఇంకా ఆమె వీడియో తీసుకుంటూ తాంబూలం అయితే తీసుకున్నాను. ఆడవాళ్ళు ఏదైనా తాంబూలం తీసుకోవాలంటే ఎంత హ్యాపీగా, కుంకుమ పసుపు చాలా పవిత్రమైనది కాబట్టి అవి తీసుకుంటున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, నిజంగా అంత బాగుంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఈ పండగ చేసుకోవడము. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించింది అనేది చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ పూజ ఎలా జరుపుకున్నాను అనేది ఖచ్చితంగా లాస్ట్లో ఒక చిన్న కామెంట్ అయితే ప్రతి ఒక్కరు చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చిత్తమమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పేసి వీడియోలో తీసుకున్నాను. ఇప్పుడైతే గౌరమ్మ మీద అక్షింతలు వేయనీకి అయితే వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. బాయ్.